పేదవారి కళ్ళలో ఆనందం చూడడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొండ్రోపేట మండలం నేమపల్లి జె సేవాలాల్ తండాలోని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజలకు పంపించేస్తున్న సన్నం బియ్యంతో ఇస్లామాబాద్ మధుకర్ ఇంట్లో వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ భోజనం చేశారు. అనంతరం ప్రభుత్వ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలకు అందించే దొడ్డు బియ్యానికి బదులు సన్నం బియ్యం అందించాలని ఒక దృఢ సంకల్పంతో రాష్ట్రంలో మేనిఫెస్టోలో చెప్పకుండా ఈ పథకాన్ని అమలు చేయడం జరిగిందని తెలిపారు. దేశంలో పేద ప్రజలకు ఉపయోగపడే ప్రతి ఒక్క పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రారంభం చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు తల్లి నిన్న ఒకటి అడుగుతున్నా, ఇంతకుముందు బియ్యానికి ఈ బియ్యం తేడా బీపీటీ. ఓకే ఓకే, అంటే ధనికులకు పేదలకు తేడా లేదా తీసుకుంటే మంచిదే కదా. మహిళలందరూ ఏమనుకుంటారు? వెరీ గుడ్, వెరీ గుడ్. నర్సన్న అడిగండి అడిగండి चावल जरा मजा ये मीना में मजा आया है धान मजा सीजरो से भाजी चिन्ह अगर भोजन घालेचा భోజనం ఖాళీచా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏ భోజనం పెట్టావు? సన్న బియ్య భోజనం పెట్టి సన్న బియ్య భోజనం కదా. ఇప్పుడు వచ్చిన సన్న బియ్యం భోజనమే ఇచ్చిన దొడ్డు బియ్యం అంత మెత్తగా అయిపోతుండే. ఇప్పుడు ఇచ్చిన బియ్యం బాగానే ఉన్నాయి. ఇప్పుడు మహిళలందరూ సంతోషపడుతున్నారు.